హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా టేస్టీగా క్రిస్పీ ఉండే బేబీ కార్న్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలకు కూడా చాలా ఇష్టమైన స్నాక్స్ అండి. సాయంత్రం టీ టైంకి లేదా పార్టీ స్టాటస్గా కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఈ స్నాక్ అనేది చేయొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం రండి. ఈ ఆనియన్ వేసుకొని ఈ బేబీ కార్న్ కబాబ్ అనేది టేస్ట్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే ఇప్పుడు దీనికి కావాల్సిన బేబీ కార్న్కి వెళ్ళి కొద్దిగా బేబీ కార్న్ అనేది హార్వెస్ట్ చేసుకుని చేద్దాం రండి. ఇక్కడ సింపుల్గా షార్ట్ వీడియోకి డౌన్లోడ్ అయింది. సో నేను అదే ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఇందులోని నేను ఈ బేబీ కార్న్ అనేది హార్వెస్ట్ చేసుకుని తీసుకొని వచ్చాను. సో తర్వాత రెసిపీ అనేది లాంగ్ వీడియోకి వచ్చేస్తుంది, చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా నేను బేబీ కార్న్ అనేది తీసుకుని వచ్చి మంచిగా దానిపైన ఉండేదంతా తీసేసి బాగా వాష్ చేసుకున్నానండి. 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసి ఒక బౌల్లో అనేది ఈ బేబీ కార్న్ స్లైసెస్ని తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇప్పుడు రండి. నేను బేబీకార్న్ 10 నుంచి 12 సన్నగా తరిగి తీసుకున్నానండి. అలాగే 1 ఉల్లిపాయ సన్నగా తరిగినది, అలాగే పచ్చిమిర్చి 3 నుంచి 4 సరిపోతాయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కార్న్ఫ్లోర్, మైదా, బ్రెడ్ క్రూంబ్, కొత్తిమీర, నూనె. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని మొదటిగా కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి 2 టేబుల్ స్పూన్. తర్వాత 2 టేబుల్ స్పూన్ బేసన్ పౌడర్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ దాకా కబాబ్ పౌడర్ అనేది హోమ్ మేడ్ నేను ప్రిపేర్ చేసి తీసుకున్నదేంటి. తర్వాత ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసి ఫస్ట్ మొదటిగా మిక్స్ చేసుకుందామండి. అంతా మంచిగా పౌడర్ అంతా మిక్స్ అవ్వాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా యాడ్ చేసుకునిద్దాం. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి తర్వాత డ్రైగానే మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా డ్రైగా మిక్స్ చేస్తే బాగా పోతుందంతా, లేకుంటే అక్కడక్కడ ఉండల్లా కలుస్తాయి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బేబీ కార్న్ స్లైసెస్ తీసుకున్నామో ఇందులోకి వేసేసి బాగా అంతా కలపాలండి. ఆ బేబీ కార్న్కి ఆ మసాలా అనేది బాగా పట్టించాలి. అది బాగా పట్టించిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా మ్యారినేట్ అవ్వడానికి వదిలేసేయండి. నేను ఆఫ్టర్ మ్యారినేట్ చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదండి, మసాలా అంతా ఎంత బాగా అంటుకుండిందో అనేది ఆ బేబీ కార్న్కి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాం రండి. మీడియం ఫ్లేమ్ మీదనే ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద వేడి చేస్తే ఆ బేబీ కార్న్ అనేది అంత నల్లగా అవుతుంది. సో బాగా ఉడకదు. తర్వాత మనం ఆ టేస్ట్ అనేది కూడా సరిగా రాదు. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక్కొక్కటిని నెమ్మదిగా ఇందులోకి వేసేసి ఒక 2 మినిట్స్ స్టార్టింగ్లో దాన్ని ఏది కదిలించకుండా అలానే ఫ్రై చేసుకోండి. తర్వాత 2 వైపులా కదిలించుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బేబీ కార్న్ కబాబ్ అనేది. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇలా నేను చూపిస్తున్న విధంగానే మొత్తం అలా అన్నీనే ఇలా ఫ్రై చేసుకునేసేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టొమాటో చట్నీతో కానీ ఆనియన్తో కానీ ఇది టేస్ట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది స్నాక్స్కి, టీ టైం స్నాక్స్కి కూడా, అలాగే కిడ్స్కి స్నాక్స్ బాక్స్గా కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ రెసిపీ సెట్ అవుతుందండి. ఈరోజు రెసిపీ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.